హాయ్ అండి. వెల్కమ్ టు చైతు వ్లాగ్స్. చూసారు కదా హ్యాండ్ బ్యాగ్. ఈరోజు మీకు అదే చేసి చూపించబోతున్నా అండి. దానికి కావాల్సిన వైట్ బీడ్స్ అండ్ బ్లూ బీడ్స్, వీటితోనే ఇవాళ హ్యాండ్ బ్యాగ్ చేయబోతున్నాం. సీజర్, థ్రెడ్ సేమ్ ఎప్పుడు చూపించినట్టుగానే చూపిస్తున్నాను. అదే థ్రెడ్, యూజ్ అయ్యే నీడిల్. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు వైట్ బీడ్స్ వేసుకోవాలి. ఈ బేసిక్ 4 బీడ్స్ బేసిక్ అండి. చూసారు కదా, ముందుగా 4 పూసలు తీసుకొని స్టార్ట్ చేయాలి. లాస్ట్ టైం మనం ఫోన్ పౌచ్ చేసాం కదా, సేమ్ అదే బేసిక్ అన్నమాట. ఈరోజు ఈ కలర్ బీడ్స్తో ఈ హ్యాండ్ బ్యాగ్ చేస్తున్నాం. చెప్పానుగా, స్టార్టింగ్లో 4 పూసలు పెట్టి ఆ తర్వాత 3 పూసలతోనే కుట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ 4 పూసల్లో ఒక పూసకు థ్రెడ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 3 పూసలు పెడితే అది కూడా 4 పూసలు కనిపిస్తుంది నీడిల్ అందులోంచి తీసేసాక. కుట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, అంటే 2 సార్లు కుట్టండి, లేకపోతే లూజ్ అయిపోయి షేప్ అవుట్ అయిపోతుంది. చూసారా, అంత గట్టిగా కుట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ మళ్ళీ అదే విధిగా 3 పూసలు. ఎంత లెంత్ అయితే పెట్టుకుంటున్నామో అంత లెంత్కి 3 పూసలే అవసరం పడతాయి. స్టార్టింగ్లో మాత్రమే 4 పూసలు, ఆ తర్వాత 3 పూసలే యూజ్ అవుతాయి. సేమ్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో మాత్రం డబల్ కుట్టేసుకోవాలి. అట్లయితేనే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ లైన్ స్టిఫ్గా ఉంటేనే నెక్స్ట్ లైన్ కూడా అంతే స్టిఫ్గా వస్తుంది. అందుకని కొత్తలో మాత్రం స్టార్ట్ చేసినప్పుడు చాలా టైట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారుగా, చూస్తుండగానే కుట్టేసిన. సేమ్ ఇలానే అండి. ఒక స్టిక్ లాగా ఎంత స్టిఫ్గా వచ్చిందో చూసారా, అంత గట్టిగా కుట్టుకోవాలి మీరు కూడా. ఆ లైన్స్ చూపిస్తున్నాం కదా, అలాంటివి ఈ పర్సుకి నేను 48 పూసలు కుచ్చాల్సి వచ్చింది. 48 పూసలు ప్లస్ వాటిని యాడ్ చేయడానికి ఒకటి, టోటల్గా 49 పూసలు దీనికి యూజ్ అయినాయి అన్నట్టు. ఇప్పుడు సెకండ్ లైన్కి కూడా 3 పూసలు స్టార్టింగ్లో యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ థ్రెడ్ ఒక పూస నుంచి తీసి ఉంటుంది కదా, సో సెకండ్ లైన్కి కూడా 3 పూసలు అవసరం పడతాయి. ఆ తర్వాత సెకండ్ లైన్ స్టార్ట్ చేశాక 2 పూసలు మాత్రమే అవసరం పడతాయి అన్నమాట. ఎంత లెంత్ అయితే కొట్టుకుంటున్నామో అంతవరకు 2 పూసలే అవసరం అవుతాయి. ఇది కూడా స్టార్టింగ్లో కొంచెం గట్టిగా కుట్టాలి. ఫస్ట్ లైన్ మనం టైట్గా కుట్టడం వల్ల ఎంత స్టిఫ్గా వచ్చిందో చూసిరు కదా. థ్రెడ్ గురించి కూడా మీకు చెప్పాలండి. థ్రెడ్ ఎక్కువగా పెట్టుకోకండి. ఎక్కువ పెడితే ఏంటంటే ఉరికి చిక్కులు పడుతూ ఉంటుంది, ఆ పూసలు తడుతూ ఉంటాయి. అందుకని కొంచెం తక్కువగానే పెట్టుకోండి. అట్లని తక్కువ పెట్టకండి, మరీ తక్కువ పెట్టుకుంటే ముళ్ళు ఎక్కువ కనిపిస్తాయి అన్నట్టు. ఊరికే అయిపోయాక ముడి వేసుకోవాల్సి వస్తుంది కదా, సో ముళ్ళు ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు థర్డ్ లైన్ స్టార్ట్ చేయబోతున్నాం. సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లైన్కి కూడా సేమ్ స్టార్టింగ్లో 3 పూసలు పెట్టాలి. అలా ప్రతి పూస నుండి తీసుకొని నెక్స్ట్ కిందికి రావాలి, వచ్చి ఇంకా ఆ తర్వాత 2 పూసలు పెట్టుకోవాలి. చూసారు కదా, 2 పూసలు అవసరం పడతాయి. అయితే ఈ లెంత్ అనేది మన ఇష్టం అండి. నాకు ఇంత చాలు అనిపించింది, ఫోన్ బట్ట ఇంత చాలు అనిపించింది. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ అన్నమాట. తను అదే చెప్పింది, ఫోన్ బట్ట ఇంత చాలక్క అంది. అందుకోసమని నేను అంత లెంత్ని కొలుచుకొని పెడుతున్నా అన్నట్టు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ లెంత్ ఎక్కువ చూసుకోవచ్చు, ఎంత హైట్ కావాలో అంత ఎక్కువ చేసుకోవచ్చు. నేను ఇలాంటివి 3 కుడుతున్నా అన్నమాట. అంటే 48 బీడ్స్తోని 3 ప్యాచెస్ కుడుతున్నాను. మీకు అవసరం కావాలి అనుకుంటే ఇంకెక్కువైనా, అంటే 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. హైట్ని బట్టి వెడల్పుని బట్టి ఉంటుంది, మీ ఇష్టం అది. నాకు ఇంత చాలనిపించి ఇంత పెట్టుకున్నాను. చూస్తుండగానే కంప్లీట్ అయిపోయిందండి ఈ లైన్ కూడా.
చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాచ్ ఎంత స్టిఫ్గా ఎంత గట్టిగా వచ్చింది కదండి. ఇలాంటి ప్యాచ్లు 3 తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఈ లెంతే నేను చెప్పింది 48 పూసలు మొత్తం కుట్టాను. అంటే ఈ ఎడ్జ్లు కౌంట్ చేస్తే 48 రావాలన్నమాట. ఈ 2 చివర్లను మనం ఇప్పుడు కుట్టాలి. 3 ప్యాచ్లు అన్నాను కదా, ఇవే ఆ 3 ప్యాచ్లు నేను ముందే కుట్టి పెట్టాను మీకు చూపించడానికి. ఇప్పుడు ఈ ప్యాచ్ కుట్టి చూపించాను. ఈ ఎడ్జ్లు మనం కుట్టాలి. ఇప్పుడు ఫస్ట్ నీడిల్ తీసుకొని, ఆల్రెడీ ఒక పూస నుండి నీడిల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పూస పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ చివర పూసలోకి నీడిల్ని పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక పూసను తీసుకొని యాడ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, 3 పూసలు అయినాయి కదా. ఇప్పుడు ఇదొకటి 4 పూసలు. మనము దీనికి అటాచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం 2 సార్లు కుట్టుకోవాలి, గట్టి కుట్టుకోవాలండి, అప్పుడే స్టిఫ్గా కూర్చుండిపోతుంది. నెక్స్ట్ ఇంకో పూస కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ దారం చూసి కుట్టుకోండి. ఒక పూసలోంచి కాకుండా ఇంకో పూసలోంచికి తీస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి. అది థ్రెడ్ అనేది బయట కనిపిస్తుంది అన్నమాట, అందుకని చూసి కుట్టుకోండి. అంటే వైర్ ఎక్కడున్నా కనిపించేస్తుంది మనం రాంగ్ కొట్టినట్టు. అది ఇప్పకపోతే పర్సు చూసిన వాళ్ళకి అరే బాగా కుట్టలేదు కదా అని దాని మీద ఉన్న మంచి ఇంప్రెషన్ పోతుందండి. అందుకని వైరుని కరెక్ట్ పూసలోకి తీసుకుంటేనే పర్స్ అందంగా కనిపిస్తుంది బయటకి. చూస్తున్నారు కదా, ఇంకో పూస కూడా వేసేసి దాన్ని కొట్టిన 2 సార్లు కుట్టుకోండి. దీన్ని అటాచ్ చేస్తున్నాం కాబట్టి గట్టిగా ఉండాలి కదా, మనం ఇక్కడ అటాచ్ చేసినట్టు కనిపించొద్దు బయటకి. ఇప్పుడు చివరి పూస వేస్తున్నాం. సేమ్ దీన్ని కూడా 2 సార్లు గట్టిగా కొట్టుకోవాలి. మిగతా 2 ప్యాచెస్కి కూడా ఇలానే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, అసలు ఎక్కడ మనం అటాచ్ చేసినామో కూడా కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో. అవి కూడా చేసేస్తాను. ఈ 3ని ఇలా చేసి నెక్స్ట్ ఇక వైట్ బీడ్స్ పక్కన పెట్టేసుకుందాం. ఏ ప్యాచ్ కూడా ఎక్కడ చేసామో కనిపిస్తలేదు. చూసారా, అంత నీట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ థ్రెడ్ ఉన్న ప్యాచ్ నుండి ఇంకొకటి పెట్టుకొని బ్లూ బీడ్స్తో కుట్టేద్దాం. ఇంకా ఫస్ట్ బ్లూ బీడ్ తీసుకోవాలండి, తర్వాత వైట్ది, ఆ తర్వాత బ్లూ తీసుకొని ఈ ప్యాచ్కి ఉన్న పూసకి అటాచ్ చేయాలి. అందులోంచి తీసి మళ్ళీ సేమ్ బ్లూ పూసని పెట్టాల్సి ఉంటుంది. ఇందాక మధ్యలో ఒక వైట్ పూస తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే వైట్ పూసలో నుంచి థ్రెడ్ తీసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్లూ పూస తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న ప్యాచ్కి అటాచ్ చేయాలి. జాగ్రత్తగా కొట్టుకోండి, చెప్పాను కదా, థ్రెడ్ని చూసుకుంటూ చేయండి, లేదా కన్ఫ్యూజ్ అయిపోయి చిరాకు లేస్తుంది మనకి, ఆ థ్రెడ్ చిక్కులు పడుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. ఆ ప్యాచ్లు కుట్టడం చాలా ఈజీ, కానీ ఇవి కుట్టడమే కొంచెం ఓపికతో చేసుకోవాలి. చూస్తున్నారుగా, డబుల్ టైం కుడుతున్నాను. అలా పట్టుకొని కుట్టాలి, లేకపోతే ఇట్లా వదిలేసి కుడితే అది రాదన్నమాట అసలుకే. కొంచెం చేతిలో పట్టుకొని గ్రిప్తోనే కుడితే బాగుంటుంది. ఆ తర్వాత ఫస్ట్ పూస కుట్టాం కదా, ఇప్పుడు ఒక పూసను వదిలేసి నెక్స్ట్ పూస కుట్టాలి. చూడండి ఎంత బాగుందో, దిల్ షేప్ లాగా వచ్చింది కదా. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతే చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఒక్క పూస కుట్టినాం కదా, ఇప్పుడు ఒకే పూసకి ఇటు 2 బీడ్స్ అటు 2 బీడ్స్ వేసాం. ఇప్పుడు
ఇక్కడ వేసిన పూస పక్కన పూస వదిలి మూడవ పూసకి మళ్ళీ బ్లూ బీడ్స్ కుట్టాలి. ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి. బ్యాగ్ కంప్లీట్ అయిపోయాక సూపర్గా కనిపిస్తుంది. నేను స్కై బ్లూ తీసుకున్నాను కదా, స్కై బ్లూ నాకు నచ్చింది. ఈ కలర్ రేర్ అన్నమాట, నార్మల్గా అంత ఈజీగా దొరకదు, నాకు దొరికింది. ఇందులో ఈ బ్లూ కలరే కాదు, నాకు నచ్చింది కాబట్టి ఇది పెట్టుకున్నాను. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, పింక్, గ్రీన్, బ్లాక్, మీ ఇష్టం ఏది పెట్టినా ఆ పరిస్థితి తగ్గట్టు అందంగా కనిపిస్తుంది. చూసారా, మూడవ పూసకి రెండవది వేస్తున్నాను, రెండవ డిజైన్ కొడుతున్నాను. అటు కూడా మూడవ పూసకి ఈ బ్లూ బీడ్స్ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ సేమ్ అట్లనే కొట్టాలి. అయితే ఈ వైట్ పూసల ప్లేస్లో కూడా మీరు వేరే క్రిస్టల్స్, పింక్, ఆరెంజ్ అట్లా క్రిస్టల్స్ పెట్టి ఈ బ్లూ బీడ్స్ ప్లేస్లో వైట్ పూసలు పెట్టుకొని కొట్టుకోవచ్చు. మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను కొట్టినట్టే కుట్టాలని ఏం లేదండి, కాకపోతే డిజైన్ ఎలా కుట్టాలి అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? ఒక్కసారి చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుందండి ఎలా కుట్టాలి అని. సేమ్ డబుల్ స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 4th పూస వదిలేసి 5th పూసకి మళ్ళీ బ్లూ బీడ్స్ తీసుకోవాలి. చెప్పాను కదా, ఒక పూసని వదిలి ఇంకొక పూసకి కుట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్పేస్ మిగిలాలి కదా, ఆ స్పేస్లోనే మనకు డిజైన్ కనిపిస్తుంది. చూసారా, ఆ ఒక్క పూసను వదలడం వల్లనే ఈ డిజైన్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. దిల్ షేప్ లాగా ఎంత బాగా వచ్చింది కదా. నెక్స్ట్ 4th పూస వదిలి 5th పూసకు స్టార్ట్ చేద్దామా. షేప్ ఎంత బాగుంది కదా, సేమ్ అట్లనే. ఇప్పుడు నెక్స్ట్ పూస వదిలేద్దాం, 5th పూసనే తీసుకుందాం. నేను ఇంత స్లోగా చెప్తున్నాను, రీజన్ ఏంటంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలి, అక్కడ చూసుకుంటూ కుట్టాలి. అడవుడిగా చెప్తే మీకు అర్థం కాదు, నేను చెప్పిన వేస్ట్ కదండి. కుట్టే వాళ్ళు కూడా చూసుకుంటూ కుట్టాలి కాబట్టి ఇంత స్లోగా చెప్తున్నాను. ఈ వీడియో చూస్తూ మీరు పర్సులో నేను చూపించిన ప్రతిదీ మీరు కుట్టేయచ్చు ఇంట్లో కూర్చొని టైంపాస్కి. కాకపోతే నాకు తక్కువ టైం పడుతుంది, మీకు ఎక్కువ టైం పడుతుంది కావచ్చు, అంతే. మీకు నాలా ఎక్స్పీరియన్స్ అయిపోతే ఇదే టైంని కుట్టేయచ్చు, మీరు ఇదే టైంలో కుట్టేయచ్చు మీరు కూడా. చూసారా, సేమ్ ఇంతే. ఇంత బాగా వచ్చాయి కదా, మొత్తం కంప్లీట్గా వచ్చింది. ఒక చాక్లెట్ కవర్ లాగా, దిల్ షేప్ లాగా ఎంత బాగుంది కదండి. ఆ మధ్యలో ఆ వైట్ బీట్ పెట్టడం వల్ల ఎంత అందంగా ఉంది కదా. వైట్ బీటే కాదు, ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే బ్లూకి మ్యాచ్ అయ్యే పింక్, ఆరెంజ్, బ్లాక్ ఏదైనా పెట్టి కొట్టుకోవచ్చు. నేను ఇంకా కస్టమర్ అడిగిన విధంగానే వైట్ అండ్ బ్లూ బీట్స్ చాలా అక్క అని చెప్పింది, సో అదే విధంగా నేను కొడుతున్నాను. సేమ్ ఇట్లనే కుట్టాల్సి ఉంటుందండి. ఈ లాస్ట్ది కూడా చాలా జాగ్రత్తగా కుట్టి ముడులు మాత్రం గట్టిగా వేసుకోవాలండి. బయటికి కనిపించే విధంగా కాకుండా లోపల కనిపించేలాగా, అంటే ముడులు జాగ్రత్తగా చూసి వేసుకోండి. బయటకు కనిపిస్తే పర్స్ అంతా గజిబిజిగా కనిపిస్తుంది, నీట్గా ఉండదు, లుక్ కనిపించదు. అన్ని ముళ్ళు కనిపిస్తే ఏం లుక్ కనిపిస్తుందండి. కాబట్టి ముళ్ళు లోపలికి పోయేలాగా వేసుకోండి. నేను ఇది ముడి ఎలా వేయాలో చూపించలేదు కదా, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా స్టార్ట్ చేయాలి, ముడితో ఎలా కంప్లీట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను నేను. తర్వాత థ్రెడ్ కట్ చేసుకొని నెక్స్ట్ ప్యాచ్కి వెళ్దామా. చూడండి ఎంత బాగా వచ్చింది కదా అసలు. నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్ తీసుకొని
సేమ్ అదే విధంగా స్టార్ట్ చేయాలి. ముందుగా బ్లూ పూస, నెక్స్ట్ వైట్ పూస, ఆ తర్వాత బ్లూ పూస. ఏదో ఒక పూసకు తీసుకొని సేమ్ మళ్ళీ అలానే పెట్టేసి కింద ప్యాటర్న్కి యాడ్ చేయాలి. ఇక్కడ కూడా ఈ బ్లూ పూస పక్కన వదిలేసి థర్డ్ పూసకు తీసుకోమన్నాను కదా, సో వెంటనే అట్లా స్ట్రేట్గా వెళ్ళిపోద్దండి. థ్రెడ్ కనిపించకుండా కుట్టాలి అని చెప్పిన కదా. బ్లూ పూస పక్క నుండి వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాల్సి ఉంటుంది. క్లియర్గా నేను ఎక్కడ తీస్తున్నానో అది చూసుకోండి. అదే స్ట్రేట్గా వెళ్ళిపోతే ఆ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. సేమ్ చెప్పాను కదా, మనం పర్సన్ చూడంగానే అట్రాక్షన్గా ఉండాలి. ఈ మోడళ్ళు ఈ థ్రెడ్ ప్రతి పూసకి రావడం అట్లుంటే దాని లుక్ అనేది పోతుంది అన్నట్టు. చూస్తుండగానే ఇది కూడా కుట్టేస్తున్నాము. ఫోన్ పౌచ్లో కూడా మీకు ఒకటే మోడల్ చూపించాను కదా, ముందు పెట్టబోయే వీడియోలో వాటిల్లో కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఈజీగానే ఉంటాయి అవి కూడా చూపిస్తాను. చూసి నేర్చుకోండి, చేసుకోండి మీరు ఇంట్లోకి, మీరు వాడుకునే విధంగా కానీ ఇంకెలా అయినా. ఇవి మనమే వాడుకోకుండా నార్మల్గా నా దగ్గర తీసుకెళ్ళే కస్టమర్లు అయితే వాళ్ళ ఓన్గా తీసుకొని ఇవి యానివర్సరీలకు గిఫ్ట్లు ఇవ్వడము, బర్త్డేలకి ఇవ్వడము, చిన్నపిల్లలకి చిన్న పర్సులు చేయించుకొని వెళ్ళి ఇవ్వడం అట్లా చేస్తున్నారు. అట్లా వాడుకోవచ్చు. మనం గిఫ్ట్లు ఇస్తే అవతల పర్సన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇవి రేట్ అసలు ఇవి దొరకవు కదా నార్మల్గా మార్కెట్లో. మనం చేసుకొని ఇస్తే తప్ప బయట నార్మల్గా దొరకవండి. ఇవి దొరికిన చాలా కాస్ట్ ఉంటాయి. అదే మనం తీసుకొచ్చుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా లాస్ట్లో గట్టిగా లాగి మంచిగా కొట్టుకొని ముడేసుకోవాలి. 2 సార్లు తీసుకుంటే బెటర్ అండి, కదలకుండా ఉంటుంది, పర్సు స్టిఫ్గా కూర్చుంటుంది. చూసారు కదా, ఇంతే అండి. తర్వాత థ్రెడ్ తీసేసుకొని కట్ చేసుకొని ఇక చూసుకుందామా ఎలా అయిందో. 48 + 1 49 పూసలతో ఇలా చేశాను. ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఈ కింద భాగం కుట్టాల్సి ఉంటుందంట. ఏ వైపు కుట్టినా ఓకే అండి, 2 వైపులు సేమ్ ఉంది కాబట్టి ఒక వైపు ఏమో హ్యాండిల్ వేసుకోవాలి, ఇటు సైడ్ ఏమో కిందది ఒక పూసతోని యాడ్ చేస్తే కింద భాగం కంప్లీట్ అయిపోతుంది. ఏ వైపు కుట్టుకున్నా సరిపోతుంది. నేను ఒక భాగాన్ని తీసుకొని ఇక్కడ ఒక పూసని కాకుండా 2 పూసలతో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పూసతో అయితే ఒక మొబైల్ బట్టేంత అవుతుంది. 2 పూసలు యాడ్ చేసుకుంటే ఇంకా వెడల్పు వస్తుంది అన్నమాట పర్సు. ఇంకా అమ్మాయి చిన్నగానే కావాలని చెప్పింది కస్టమర్ కాబట్టి నేను ఒక్క పూసనే యాడ్ చేస్తున్నాను. కింద బేసిక్ కూడా ఒక పూస 2, 3 మన ఇష్టం, దాన్ని బట్టి ఉంటుంది, యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం వెడల్పుగా తీసుకున్నారనుకోండి అప్పుడు 2 పూసలు లేదా 3 పూసలు పడతాయి. ఇలా మనం కొంచెం తక్కువ మొబైల్ బట్టి తీసుకున్నాం కాబట్టి ఒక పూస అయితే సరిపోతుంది. చూసారు కదా, ఆ 3 పూసల్లోంచి ఒక పూస ఎక్కించి ఇలా స్టార్ట్ చేసాము. 2 సార్లు కంపల్సరీ కొట్టుకోవాలండి, లేకపోతే లూజ్ అయిపోతుంది, కింద అడుగు భాగం జారిపోతుంది. ఈ పూసలు ఎట్లాగో వెయిట్ ఉంటాయి కదా, ఈ వెయిట్ అంతా కింద పడుతుంది కదా, పడ్డప్పుడు జారిపోతుంది పర్స. జారిపోయి కింది పూస లూజ్ అయిపోయి ఇట్లా జారినట్టు కనిపిస్తుంది. కాబట్టి గట్టిగా కొట్టుకోండి. ప్రతి పూసని 2 సార్లు కొట్టుకోవాలి ఈ అడుగు భాగం. ఇది కూడా కొట్టేసా. ముళ్ళు ఇలా 2, 3 వేసుకొని కనిపించకుండా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ముళ్ళు వేసాక థ్రెడ్ అసలు కనిపించకుండా వేయండి.
ఆ థ్రెడ్ కనిపిస్తే అన్ని ముళ్ళే కనిపిస్తుంటాయి కదా, ఆ ముళ్ళలోంచి కొనలు కనిపిస్తాయి. చూడండి, చూస్తుండగానే అడుగు భాగం కూడా అయిపోయింది. పర్సు 70% కంప్లీట్ అయిపోయిందండి. ఈ బ్లూ కలర్ పూసలతో చాలా బాగుంది కదా, యూనిక్గా ఉంది. అడుగు భాగం చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అల్లకం ఒక అల్లకం లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పార్ట్కి హ్యాండిల్ వేసుకుందాం. హ్యాండిల్ కన్నా ముందు ఇటు లాస్ట్ చివర అటు చివర రెండు కలిపి గ్రిప్ కోసం ఒక చిన్న ఫ్లవర్ని కొట్టుకుందాం ముందు. అక్కడ ఈ ఎడ్జ్లోకి ఆ ఫ్లవర్ని ఈ 4 పూసలతో, ఆల్రెడీ ఒక పూసకి థ్రెడ్ తీసింది కదా, అదొక పూస, ఈ 5 పూసలతో ఒక చిన్న ఫ్లవర్ కుట్టుకుందాం. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగానే ఆ ఒక్క పూసకి 4 పూసలు వేస్తే ఇలాంటి చిన్న ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్తో హ్యాండిల్ వేసుకోవాలి. ఈ ఫ్లవర్కి యాడ్ చేయాలన్నమాట హ్యాండిల్ అనేది, చూపిస్తా ఎలా చేయాలో. ఆ తర్వాత 2-3 సార్లు కొట్టుకున్నాక థ్రెడ్ కట్ చేసి దానికి అవసరం పడే క్రిస్టల్స్ అండ్ హ్యాండిల్ బీడ్స్ అండి, అవి హ్యాండిల్ పూసలు అంటారు. సేమ్ అన్ని పర్సులకు ఎంత లెంత్ అయితే కావాలో అంత, నాకు 12-13 పడుతున్నాయి, అంత పెట్టుకున్నాను. ఫస్ట్ పెద్ద పూస పెట్టుకున్నాక ఆ తర్వాత వైట్ పూస, క్రిస్టల్, బ్లూ క్రిస్టల్ అండ్ వైట్ పూస పెట్టి పెద్ద పూసని యాడ్ చేయాలి మళ్ళీ. చూసారు కదా, ఇక్కడెక్కడ ఆ లాస్ట్ వెళ్ళేదాకా ముళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కుట్టుకున్నాకే ఆ తర్వాత ముడి వేయాలి. కానీ ఒక్క వరుస అయితే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి 2 లేదా 3 వరుసలు వేసుకోండి. నేనైతే 3 వరుసలు వేస్తానండి, దీనికి తగ్గట్టుగా ఉండాలి అంటే అలా వేస్తేనే మ్యాచ్ అవుతుందన్నమాట హ్యాండిల్. కొన్ని పర్సులకైతే కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో అవి 2 వరుసలే వేస్తాను. ఇంకా చిన్నపిల్లల బ్యాగులు అయితే ఇట్లా షోల్డర్కి వేసుకోవాలనుకుంటే అది ఒక లైన్ అయితే సరిపోతుంది. మీకు అవి కూడా చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో. ఇవి కూడా చూసుకుంటూ కుట్టుకోవాలండి, లేకపోతే థ్రెడ్ తట్టేసి అది కూడా ఊరికే చిరాకు తెప్పిస్తుంటుందన్నమాట. ఇక చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఈ ఎండింగ్స్లో 2-3 సార్లు ముళ్ళు వేసుకోండి గట్టిగా, అప్పుడు హ్యాండిల్ స్టిఫ్ ఉంటుంది. చూసారా కుట్టాక ఎంత బాగుందో, వైట్ అండ్ బ్లూ కలర్. హ్యాండిల్ కూడా దానికి తగ్గట్టుగా వేసాను కదా, చాలా అందంగా రెడీ అయిపోయింది మన బ్యాగ్. ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ని, అంటే ఆల్రెడీ కుట్టిపెట్టిన క్లాత్ ఉందండి, అది ఇందులో పెట్టి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వేసాక చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మన హ్యాండ్ బ్యాగ్. చాలా బాగుంది కదా, లోపల క్లాత్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కుట్టుకోవాల్సి ఉంటుంది. నాకు మార్కెట్లో చిన్న ఫ్లవర్ దొరికిందండి, ఎంత బాగుంది చూడండి. ఇది కూడా దీనికి యాడ్ చేశాను, అప్పుడు దీనికి అందం వచ్చింది ఈ పర్సుకి మొత్తానికి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.